మనం చిన్నప్పటి నుండి తీసుకున్న ఫుడ్డే మనం పెద్దయ్యాక మనకి స్ట్రెంగ్త్ అవుతుంది. అందుకే మన అమ్మమ్మలు తాతయ్యలు మంచి ఫుడ్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు. ముఖ్యంగా పిల్లలు పాలు తాగడానికి చాలా మారం చేస్తూ ఉంటారు కదా. మరి పాలలో ఉన్న పోషకాహారాలన్నీ కలిపి పాల రూపంలో కాకుండా ఈరోజు ఒక మంచి డిష్తో మీ ముందుకు వచ్చాను. మరి అదేంటో చూపించాలంటే షో స్టార్ట్ చేయాలి కదా. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. ఈరోజు మనం చేస్తున్నాం చెనార్ పాయిష్. అంటే చెనాతో చేసే పాయసం అన్నమాట. పన్నీర్ కన్నా ముందు స్టేజ్లో చేసేది చెనా. మనం ఇంతకుముందు చాలా స్వీట్స్ చేసాము. అయితే మరి మన చెనార్ పాయిష్కి ముందు మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ నేను పాలు మరగబెడుతున్నాను. ఈ పాలని మనం విరగొట్టుకోవాలి. సో పాలు ఇంకా కొంచెం మరిగిన తర్వాత మనం పాలని విరగొట్టుకోవాలి. అయితే జనరల్గా ఇంట్లో నిమ్మకాయ ఉంటే నిమ్మరసం అయినా వేయచ్చు, లేదా వెనిగర్తో కనుక మనం పాలని విరగొట్టామనుకోండి, మంచిగా మనకి ఆ చెనార్ ఉంటుంది కదా, అది చాలా జ్యూసీగా అవుతుంది. అదే మనం నిమ్మరసంతో చేసామనుకోండి కొంచెం డ్రైగా అవుతుంది. కాబట్టి వెనిగర్తో కనుక పాలు విరగొట్టుకుంటే బాగుంటుంది. సో పాలు మరుగుతూ ఉన్నాయి కదా, నేను చాలాసేపటి నుండి మరగబెడుతున్నాను. ఇందులో మనం కొంచెం వెనిగర్ వేసి కలుపుతూ ఉండాలి. చూడండి, వెనిగర్ వేసిన వెంటనే పాలు విరగడం స్టార్ట్ అయ్యాయి. కొంచెం మరిగిన తర్వాత ఇందులో ఉన్న నీళ్ళని మనం వేడి చేసుకోవాలి. సో ఇప్పుడు చక్కగా పాలన్నీ విరిగిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం నీళ్ళు సపరేట్ చేయాలి కదా. అయితే దీనికి నేను ఒక బౌల్లో ఇలా జాలి తీసుకొని దీంట్లో ఒక వైట్ క్లాత్ తీసుకొని పెట్టుకున్న తర్వాత విరగొట్టుకున్న పాలని ఇందులో వేసేయాలి. సో పాలని ఇందులో వేసాం కదా. అయితే ఈ స్వీట్ చేసుకోవడానికి మీరు సపరేట్గా పాలు విరగొట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎప్పుడైనా ఇంట్లో పాలు విరుగుతాయి కదా, అప్పుడు కూడా ఈ స్వీట్ చేసుకోవచ్చు. అందుకే మరి నేను ఎప్పుడు చెప్తాను, రెసిపీ నోట్ చేసుకున్నారనుకోండి, ఎప్పుడు అవసరం పడితే అప్పుడు స్వీట్ చేసుకోవచ్చు. అందుకే రెసిపీస్ అన్నీ నోట్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు మనం సపరేట్ చేసుకున్నాం చూడండి, వాటర్కి వాటర్, పాలల్లో ఉండే సాలిడ్ మొత్తం మనకి ఈ బట్టలో వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఇందులో ఉన్న వాటర్ కొంచెం తీసేసి ప్రస్తుతానికి ఈ బౌల్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పాలల్లో ఉన్న సాలిడ్ అంతా వచ్చేసింది కదా, దీన్ని మనం చాపింగ్ బోర్డ్ పైన వేసుకొని ఒకసారి మనం సాఫ్ట్గా చేసుకోవాలి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఇలా క్రీమ్ చేసుకోవాలి. చూడండి, వెనిగర్ వేసుకున్నాం కాబట్టి పాలు విరగొట్టుకున్నా కూడా చాలా జ్యూసీగా ఉంది కదా. అదే నిమ్మరసం వేసుకుంటే గనక డ్రైగా ముద్దలుగా అయిపోతుంది. అందుకే నేను ఎప్పుడు మీకు చెప్తుంటాను వెనిగర్ వాడండి అని. ఇప్పుడు దీన్ని ఎక్కడా కూడా ఉండలు లేకుండా సాఫ్ట్గా చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఉండలు లేకుండా సాఫ్ట్గా చేసుకున్నాం కదా. ఇందులో మనం ఎంతైతే చెనా తీసుకున్నామో దాంట్లో అంతే చక్కెర కలపని ప్లెయిన్ కోవా. అంటే ఇప్పుడు చెనా 100 గ్రాములు ఉందనుకోండి, 100 గ్రాముల కోవా. నేను తీసుకున్న చెనా 50 గ్రామ్స్ ఉంటుంది. సో ప్లెయిన్ కోవా కూడా నేను 50 గ్రామ్స్ తీసుకున్నాను. ఇప్పుడు కోవాని చెనాతో పాటు సాఫ్ట్గా చేయాలి. నేను అప్పటి నుండి మీకు చెనార్ అని చెప్తున్నాను కదా. అంటే మనం పాలు విరగొట్టుకున్న తర్వాత వచ్చే సాలిడ్ని చెనార్ అంటారు. అయితే తర్వాత పాలు విరగొట్టుకున్న తర్వాత అందులో వాటర్ అంతా తీసేసి మనం కొంచెం బరువు పెట్టి కట్ చేస్తాం కదా, దాన్ని మనం పన్నీర్ అంటాం. అంటే పన్నీర్ కన్నా ముందు స్టేజ్ని మనం చెనార్ అంటాం అన్నమాట. సో ఇక్కడ చెనార్ ప్లస్ కోవా రెండింటినీ కలిపి ఎక్కడా కూడా ఉండలు లేకుండా సాఫ్ట్గా క్రీమ్ చేసుకోవాలి. మీరు చేత్తో అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా ప్యాలెట్ నైఫ్ వాడారనుకోండి పని కాస్త ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం కోవా ఇంకా పాల విరుగుని రెండింటిని కలిపి సాఫ్ట్ చేసుకున్నాం కదా, క్రీమ్ చేసుకున్నాం కదా. దీన్ని మనం ఒక బౌల్లో తీసుకుందాం.
పన్నీర్లో చాలా ప్రోటీన్ ఉంటుంది, అలాగే కాల్షియం కూడా ఉంటుందండి. చాలా మంది పిల్లలు పాలు తాగడానికి బాగా మారం చేస్తూ ఉంటారు కదా, అలాంటి పిల్లలకి ఎక్కువగా పన్నీర్ ఇవ్వడానికి ట్రై చేయండి. పన్నీర్ అంటే చాలా మంది పిల్లలకి ఇష్టం ఉంటుంది, అందుకే డిఫరెంట్ రకాలుగా మీరు పిల్లలకి వండి పెట్టారనుకోండి, పాలు తాగలేదనే బాధ లేకుండా వాళ్ళకి కావాల్సిన విటమిన్స్ అన్ని, పోషకాలన్నీ పిల్లలకి వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ కోవా ఇంకా పాలు విరగొట్టుకున్న సాలిడ్ని మనం క్రీమ్ చేసి పెట్టుకున్నాం. చూడండి నేను ఎంత సాఫ్ట్గా చేశానో, మీరు కూడా కొంచెం కష్టపడి ఇలా సాఫ్ట్గా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి రెండు కలిపి 100 గ్రామ్స్ ఉంటుంది. ఈ 100 గ్రామ్స్ పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు 250 ml పాలు తీసుకొని మనం గిన్నెలో వేసుకొని మరగబెట్టుకోవాలి. ఆల్రెడీ ఇవి చాలా మరిగిన పాలు. సో కొంచెం వేడైన తర్వాత ఇందులో ఒక 30 గ్రామ్స్ షుగర్ వేసుకోవాలి. చక్కెర వేసుకొని చక్కెర బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఇందులో చక్కెర వేసాం కదా, చక్కెర కరిగి పాలు మరగడానికి కాస్త టైం పడుతుంది. ఇక్కడ పాలు మరుగుతున్నాయి. ఇందులో మనం కండెన్స్ మిల్క్ వేసుకోవాలి. అయితే 100 గ్రాముల కండెన్స్ మిల్క్ మనం ఇందులో వేసుకోవాలి. ఆల్రెడీ కండెన్స్ మిల్క్ లో చక్కెర ఉంటుంది కాబట్టి కొంచెం చక్కెర తక్కువగా వేసుకున్నాం అన్నమాట. కండెన్స్ మిల్క్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కుంకుమ పువ్వు వేసుకుంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, అలాగే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. కాబట్టి ఇందులో కాస్తంత కుంకుమ పువ్వు వేసుకుందాం. మనం వేసేది పాలలో కాబట్టి కలుపుతూ ఉంటే కలర్ వచ్చేస్తుంది. లేకపోతే మనం బిర్యానీ అలా చేసుకున్నప్పుడు కుంకుమ పువ్వుని కొంచెం నీళ్లు వేసుకొని ముందుగానే నానబెట్టుకోవాలి. కానీ పాలు అలాంటి ఇలా పాయసం చేసుకున్నప్పుడు ముందుగా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు కుంకుమ పువ్వు వేసిన తర్వాత కొంచెం కలుపుతూ ఉంటే చూడండి ఎంత మంచి చక్కటి కలర్ వచ్చింది కదా. అలాగే ఇక్కడ మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి అరోమా తెలిసిపోతుంది ఆల్రెడీ. కుంకుమ పువ్వు కూడా వేసిన తర్వాత కొంచెం మరిగే వరకు వెయిట్ చేయాలి. అయితే మనం స్వీట్స్ అనగానే ముందుగా మనకి బాగా మంచి ఫ్లేవర్ ఇచ్చేది ఏంటండి, ఇలాచీ పొడి కదా. ఇలాచీ పొడి కూడా కొంచెం ఇందులో వేసుకుందాం, కాస్తంత ఇలాచీ పొడి. అలాగే జీడిపప్పు, నేను ఇందులో అస్సలు నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వేయట్లేదు. జీడిపప్పుని కూడా డైరెక్ట్గా ఇందులో వేసేస్తున్నాను. మనం కండెన్స్డ్ మిల్క్ ఇంకా పాలు కోవా అన్నీ వేసాం కదా, అందులో మరిగితే జీడిపప్పు కూడా మంచి రుచి వచ్చేస్తుంది. సో ఇప్పుడు జీడిపప్పు కూడా వేసిన తర్వాత ఒక్కసారి కొంచెం కలుపుకున్న తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా కోవా, అలాగే ఇంకా పాలు విరగొట్టుకున్న మిశ్రమాన్ని రెండు కలిపి క్రీమ్ చేసాం కదా. ఇప్పుడు దీన్ని మనం ఇందులో వేసేయాలి. ఒకేసారి మొత్తంగా వేయకుండా కొంచెం కొంచెం వేసి కలుపుకున్నాం అనుకోండి, ఉండలు లేకుండా కరుగుతుంది. ఇప్పుడు మనం చేసుకుంటున్న ఈ చెనార్ పాయస్ వేడివేడిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తిన్నాం అనుకోండి, కుల్ఫీ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 1 వీక్ అయినా సరే మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని రోజు కొంచెం కొంచెం బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు మిగిలింది కూడా వేసి మనం కలుపుదాం. అయితే మనం చెనార్తో చేసే పాయసాన్ని చెనార్ పాయస్ అంటారనమాట. ఇది చాలా ట్రెడిషనల్ రెసిపీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. మళ్ళీ ఒకసారి ఎక్కడా కూడా ఉండలు లేకుండా మొత్తం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం వేసుకుని ఉండలు లేకుండా కలుపుకుందాం. సో ఇలా చక్కగా కలుపుతూ ఉంటే సాఫ్రాన్ కూడా కుంకుమ పువ్వు కూడా ఇందులో ఉడికిన తర్వాత ఇంకా మంచి కలర్ వచ్చింది చూడండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన చెనార్ పాయస్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఫైనల్గా మనం ఒక బౌల్ తీసుకొని, అయితే సమ్మర్ కదా, సమ్మర్లో ఏదైనా కూడా కొంచెం చల్లగా తింటే చాలా బాగుంటుంది కదా, అది కూడా ఇంకా మట్టి పాత్రలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం చేసుకున్న ఈ చెనార్ పాయస్ని మట్టి బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కనుక అద్దిరిపోతుంది.
వావ్, చూస్తుంటే ఎంత బాగుంది. మీరు ఒకటి గమనించారా, ఈ రోజు మనం చేసిన స్వీట్ లో పాలనే డిఫరెంట్ ఫార్మ్స్ లో కలిపి ఒక స్వీట్ చేసాం. అందుకని పిల్లలకి తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి కనుక మీరు పిల్లలకి చేసి పెట్టారనుకోండి, పిల్లలతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా ఈ స్వీట్ ని మళ్ళీ చేయమని పిల్లలే అడుగుతారండి. సో తప్పకుండా రెసిపీ నోట్ చేసుకుని ట్రై చేయండి. చెనార్ పాయస్ తయారీ విధానం. ముందుగా బాగా పాలు మరిగిన దాంట్లో వెనిగర్ వేసుకుని విరక్కొట్టుకుని నీళ్లు లేకుండా వడగట్టుకోవాలి. ఇప్పుడు చాపింగ్ బోర్డ్ పైన విరక్కొట్టుకున్న పాల ముద్దను వేసుకుని సాఫ్ట్ గా చేసుకోవాలి. తర్వాత ఇందులో చక్కెర లేని కోవాని వేసుకుని రెండింటిని బాగా క్రీమ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు వేరొక పాన్ లో 250 ml పాలు తీసుకొని బాగా మరిగించుకొని 30 గ్రాముల చక్కెర వేసుకుని కలుపుకోవాలి. తర్వాత కండెన్స్ మిల్క్ 100 గ్రాములు తీసుకొని కొంచెం మరిగిన తర్వాత కుంకుమ పువ్వు, అలాగే ఇలాచి పొడి, జీడిపప్పు వేసుకుని మరుగుతున్న దాంట్లో ముందుగా చేసి పెట్టుకున్న కోవా, పాలు విరగొట్టుకున్న పదార్థాన్ని అందులో వేసుకుని కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే చెనార్ పాయస్ రెడీ. ఇలా చేసి పెట్టుకున్న చెనార్ పాయస్ ని ఒక బౌల్లో తీసుకొని పైనుండి బాదం పప్పుతో గార్నిష్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తిన్నా బాగుంటుంది. ఇలాగే వేడివేడిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/ETV అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూడండి. సో చూసారు కదా, ఈ రోజు మనం చేసిన చెనార్ పాయస్ చాలా బాగుంది కదా. మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా. ఎందుకండి ఆలస్యం, రెసిపీ నోట్ చేసుకున్నారు కదా, తప్పకుండా ట్రై చేయండి. మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.